జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జ్యోతిష రత్న బిరుదాంకితులు శ్రీమతి సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కొన్నేళ్ల నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మాట మీరు ఏదైనా మీ నోట్లో నుంచి వచ్చిందంటే అది ఫస్ట్ జై శ్రీరామ్ తోటే వస్తుంది. ఒకవేళ కాన్వర్జేషన్ ఎండ్ చేయాలంటే జై శ్రీరామ్ తోనే ఎండ్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ చాటింగ్ ఆల్సో, మనం ఏదైనా మాట్లాడుకుంటూ చాటింగ్ చేసినా జై శ్రీరామ్ అంటారు. తర్వాత ఎండింగ్ అప్పుడు కూడా జై శ్రీరామ్. సచ్ బ్యూటిఫుల్. అంటే అదొక మంచి హ్యాబిట్. ఖచ్చితంగా నామస్మరణ కలియుగంలో మనం చేయాల్సిందే నామస్మరణ. ఆ నామం శ్రీరాముడిదైతే అసలు ఇంకా తిరుగులేదు. వర్ణించడానికి అలవి కానివి కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా. సో యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఆస్క్. నాకు అనిపిస్తుంది మనసుకి. శ్రీరాముడు అంటే మీకు చాలా చాలా ఇష్టం, అందులో ఎటువంటి నిస్సందేహం ఇది. రామనామ గొప్పతనం ఒక్కసారి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుంటే బాగుంటుందేమో. రాముడి నామాన్ని గనక ప్రతినిత్యం స్మరిస్తే ఎటువంటి మార్పులు వస్తాయి జీవితంలో, అంటే ఎట్లా చూడొచ్చు మన గ్రాఫ్ని అనేది ఒక్కసారి మీ ద్వారా. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ, హరే రామ కృష్ణ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ కృష్ణ హరే రామ కృష్ణ. చాలా మంచి ప్రశ్న తీసుకున్నారు. మనసుకి ఆత్మకి ఆనందం కలిగించే నిజంగా అంటే ఇప్పటిదాకా మనం చేసిన వాటిల్లో ఇది నాకు బాగా నచ్చిన బెస్ట్ సబ్జెక్ట్. చాలా ఇష్టంగా చేసేది. అయితే మనం వీడియో ప్రారంభించడానికి ముందు మీరు శ్రీరామచంద్రమూర్తి ఇంట్రడక్షన్ ఎంత చక్కగా ఇస్తారంటే అసలు అంటే ఒక ఎలివేషను ఇలా మనం పోల్చకూడదు, బట్ ఒక సినిమాలో హీరోకి కూడా అంత ఎలివేషన్ ఉంటుంది. అసలు ఆ స్వామివారిది అలా వింటూ ఉంటే మనసు పులికించిపోతుంది. థ్యాంక్ యూ. ఒక్కసారి తప్పకుండా, విత్ ప్లెజర్. మన హీరో ఆయన, యూనివర్స్ కి హీరో, సుప్రీం హీరో. ఆయనకి ఎలివేషన్ అవసరం. అది కూడా మీ ఎనర్జీ తోటి, మంచి ఎనర్జీ. అందులో దేవుడు అంటే ఇంకా చిన్నపిల్లలా గెంతుతూ చెప్తారు. ఒక్కసారి థ్యాంక్ యూ. రాముడు అంటే అంత ఇష్టం, ఖచ్చితంగా రామకృష్ణులు అంటే అంత ఇష్టం. సరే, అయితే ఇది రాసుకున్న విధానం మీతోటే వీడియో చేసినప్పుడు 3 ఏళ్ల క్రితము రామచంద్రమూర్తి 16 ఏళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో అని చెప్పి ఒకటే ఊహాజనితంగా ఏఐ అప్పుడప్పుడే కొంచెం చిన్న వయసులో ఉంది ఏఐ, అప్పుడు వచ్చింది ఒక ఫోటో. దాన్ని చూస్తూ అది రాయటం జరిగింది. రాయటం కాదు, అనుకోవటం. కార్ డ్రైవ్ చేస్తూ ఎలా చెప్పాలి, ఏదైనా ఇంట్రడక్షన్ చెప్తే బాగుంటుంది అని చెప్పి, అందున మీరున్నారు నా ఎదురుకుండా, చక్కగా చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. రాముడు ఇద్దరం కలిసి రాముడు అనుగ్రహం పొందాలి. అందుకే సో అలా అన్ని ఆలోచించుకుంటూ, అలాగే ఖచ్చితంగా ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంటంటే చాగంటి గారి ప్రవచనాల ఇంపాక్ట్ చాలా ఉంది. అందరి మీద ఎలా ఉందో నా మీద కూడా అలాగే ఉంది. ఎంతో మంది ఎన్నో రకాలుగా మార్చుకున్నారు, వాళ్ళ జీవితాల్ని మార్చుకున్నారు. మహానుభావుడు. ఆయన నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ప్రవచనకారులు చాగంటి గురువర్యులు, పూజ్య గురువులు పద్మాకర్ గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మధ్య ఆడవాళ్ళలో కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. అందరి పేరు చెప్పలేం కానీ అందరికి పాదాభివందనం. ఖచ్చితంగా. సో నాకైతే చాలా మనసుకి చాలా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు ప్రవచనకారులు చాగంటి కోటేశ్వర గారు. ఆయన వింటూ మీరు తండ్రి సమానంగా పితృ సమానంగా మీరు నాకు చెప్పారు. ఆయన పటం కూడా ఇంట్లో ఉంటుంది, ఆయన ఫోటో. చూసాను నేను, అది ఫోటో చూపించాను. చాలా చాలా ఇష్టం. సో అదేంటి అని అంటే చాలా మందికి తెలిసి చూసే ఉండుంటారు, వినే ఉంటారు. మళ్ళీ ఒక్కసారి. జానకి చెతకట్టిన లక్ష్మణుడు తనతో బాటు అడవుల బాటు పట్టిన, మందర ప్రేరేపితంతో కైకమ్మ కక్ష కట్టిన, అడవులకు వెళ్ళొద్దని దశరథుడు దారికి అడ్డుపడిన, కౌసల్య కన్నీరు కార్చిన, భరత శత్రుఘ్నుల గుండెలు బద్దలైన, శూర్పణఖ కామించిన, రావణాసురుడు రణం చేసిన, వాలి వైరం చేసిన, సుగ్రీవుడు స్నేహం చేసిన, అరవీర భయంకరుల్ని ఆంజనేయుడు ఎదిరించి సీతమ్మ తల్లి జాడని కనిపెట్టి అమ్మని తన చెంతకి చేర్చిన, ఎలాంటి పరిస్థితి అయినా వణకని బెణకని తొణకని నిగ్రహ విగ్రహం శ్రీరామచంద్రమూర్తి. సూపర్, చాలా బాగుంది. అసలు ఒక ఎనర్జీ అనమాట. రామనామం వింటే అంత ఎనర్జీను అందులో ఒక అంటే నేను
రామబంటు హనుమత్ బంటుగా నేను ఫీల్ అవుతాను కాబట్టి ఇలా మీరు చెప్తుంటే హనుమంతుడికి రామనామం అంటే ఎంత ఆనందం. ఇలా ఆనందం రాముడిని అనిపిస్తుందా? పొగుడుతుంటే లోపల జీవుడు ఉప్పొంగిపోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చాలా సో బాగా మచ్. చెప్తారు థ్యాంక్ పద్మిని. యూ. బ్యూటిఫుల్ రామానుగ్రహం. బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎప్పుడు నాకు ఇది నచ్చుతుంది. ఆ రోజు కూడా ఓ ఎంత బ్యూటిఫుల్ గా అంటే నామరామాయణాన్ని ఇంకా బ్రీఫ్ చేసి చెప్పారు. చాలా బాగా ఉంది. థ్యాంక్ యూ. రామానుగ్రహం ఇది. రామానుగ్రహం నిజంగానే వేదమాత ఆశీర్వాదం లేకుండా ఇలాంటివి చెప్పాలన్నా కూడా సాధ్యం కాదు. ఒక హోస్ట్గా జస్ట్ ఒక ప్రశ్నను సంధించి కూర్చోవడమే కాకుండా ఇలాంటి ఇది అంటే అంతే డెడికేషన్ రాముడి పట్ల ఉండి అడగడం ఉంది చేశారు. అది నిజంగా ఇన్క్రెడిబుల్ అంటారు. థ్యాంక్ యూ. అది నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ. కడుపు నిండిపోయింది. రైట్. సో ఇప్పుడు మీ మాటల్లో వినాలి రామనామ గొప్పతనం ఒక్కసారి. రామనామ గొప్పతనం ఫస్ట్ అసలు ఈ 2 డేస్లో మన ఇద్దరికి జరిగిన అనుభవాన్ని నేను ప్రస్తావిస్తాను. మొదట మన శ్రీరామనవమి రోజు మరుసటి రోజు ఆ రోజు ఉదయాన్నే పూజ చేసుకుంటున్నప్పుడు మనసులో ఎందుకు ఆలోచన వచ్చిందో తెలియదు. ఇప్పటికీ చాలా శ్రీరామనవములు గడిచిపోయినాయి. పూజ ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను. సడన్గా ఒక థాట్ మనసులోంచి అంతర్వాణి వినిపించింది. అంతర్వాణి ఏంటంటే రాముడు గురించి అందరికీ తెలుసు, మన సనాతన బంధువులందరికీ. కానీ ఇంకా చెప్పాలి. ఎందుకో కొంతమందికి అపోహలు ఉన్నాయి, భయభ్రాంతులతో ఉన్నారు కొంతమంది రామనామాన్ని గట్టిగా జపించడానికి. ఓకే. ఇది నేను విన్నాను కొన్ని చోట్ల. ఇదంతా తొలగించాలి, రామనామం యొక్క మహిమ వ్యాప్తి చేయించాలి అని నా మనసులో వచ్చింది. ఇది నా మనసులో వచ్చింది. ఆ రోజు ఇక మళ్ళీ మామూలుగా పూజ అయిపోయింది. నా పనుల్లో నేను పడ్డప్పుడు మీ నుంచి మెసేజ్ వచ్చింది. అదే రోజు నాకు మెసేజ్ వచ్చింది, మేడం రామనామ విశిష్టత గురించి చెప్దామా అని చెప్పి. నాకెంత సంతోషం అనిపించిందంటే అంటే ఆత్మారాముడు రూపంలో అంతర్వాణి వినిపించడం ఏంటి, మీరు వెంటనే అడగడం ఏంటి. అంటే మనం ఇప్పటికీ చాలా చేసాము. అప్పుడు మనం ఇదివరకు చేసినప్పుడు ఏఐలో పిక్చర్ రావడం వల్ల చేసాం. బట్ ఈసారి ఇది భగవన్ మహిమ కాటే ఏంటి ఇప్పుడు అంటే దానికి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. ఏ ప్లాట్ఫామ్లో చెప్పాలి, ఓన్ ఛానల్ ఎక్కడ అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోగా మీరు అంటే మీ ద్వారా చెప్పాలి అని అనుకుంటున్నారు అని అనిపించింది. సో ఇదంతా ఏంటంటే భగవంతుడి మహిమ ఇక్కడ తెలుస్తుంది. అదే టైంలో మీకు రావడం ఏంటి, అదే టైంలో మీరు అడగడం ఏంటి, అదే టైంలో నాకు అనిపించడం ఏంటి, ఇదంతా కూడా రామనామ మహిమ మహత్యమే. అయితే మనకి ఆనంద రామాయణంలో ఒక విషయం ఉంటుంది పద్మిని. ఆనంద రామాయణం అంటే ఇప్పుడు మనకి వాల్మీకి రామాయణం లాగా ఆనంద రామాయణం అనేది ఇంకోటి ఉందా? ఉంది. అందులో మనకి వాల్మీకి రామాయణంలో నేను చాలా విషయాలు అందులో ప్రస్తావించబడి ఉన్నాయి. అందులో ఉన్న విషయం ఏంటంటే శివపార్వతులు ఒకరోజు సంవాదం చేసుకుంటూ ఉన్నప్పుడు మీరు కాశీలో మరణించిన వారికి రామనామాన్ని ఉపదేశిస్తూ ఉంటారు కదా, ఇది ఎలా సాధ్యమైంది అంటే రామనామాన్ని ఎందుకు ఉపదేశిస్తున్నారు, దీని వెనక ఏంటి కదా అని అడిగినప్పుడు, అంటే దీని వెనక ఉన్నవి ఇది ఆంతర్యం ఏంటి అని అప్పుడు స్వామివారు అమ్మవారికి సెలవు ఇచ్చారు. ప్రాచేసతుడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన శతకోటి ప్రవిస్తర రామాయణాన్ని రచించాడు. రచించినప్పుడు అది 100 కోట్ల శ్లోకాలు కలిగి ఉంటుంది. అది 100 కోట్ల శ్లోకాలు కలిగి ఉన్నాయి. 24,000 శ్లోకాలే, ఒక్క శ్లోకం కూడా 100 కోట్ల. అందుకే శతకోటి ప్రవిస్తర. ఓకే, ప్రవిస్తర రామాయణం. అయితే అది రాసినప్పుడు ఆయన బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళారు. వెళ్ళి బ్రహ్మగారికి అది అంకితం చేయాలని చెప్పి అప్పుడు బ్రహ్మగారు సమావేశమై ఉన్నారు అందరితోటి, సకల లోకల వాసులతోటి సమావేశమైనప్పుడు ఆయన సమర్పించినప్పుడు భూలోక వాసులు చూసి ఇది మాదే, మాకు ఇచ్చేయండి అని అడిగారు. అడిగినప్పుడు ఊర్ధ్వలోక వాసులు అంటే దేవతలు చూసి మాకు కావాలి రామాయణాన్ని అన్నారు. అధోలోక వాసులు ఇది మాకు కావాలి అని అడిగారు. అడిగినప్పుడు అప్పుడు వైకుంఠ నారాయణుడు వచ్చి దాన్ని మొత్తం 3 భాగాలుగా విభజించి పంచారు. 3 భాగాలుగా విభజించి పంచినా కూడా ఇంకా ఒక శ్లోకం మిగిలిపోయింది. మళ్ళీ దాన్ని బైఫర్గేట్ చేసి పంచారు. పంచితే 2 అక్షరాలు మిగిలాయి. అదే మా. దాన్ని పరమశివుడు తీసుకున్నాడు. పరమశివుడు తీసుకొని కాశీవాసులకి అంత్యకాలంలో ఇది ఆయన స్మరించేది కూడా రామనామాన్నే కదా, అంత్యకాలంలో ఈ నామాన్ని ఉపదేశిస్తాను. రా అనేది అగ్నిబీజం అని మనకి తెలుసు. రా ఆ మా
ఆ అనేది సూర్య బీజం, మా అనేది చంద్ర బీజం. ఎప్పుడైతే మనం రామ 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 అని జపిస్తూ ఉంటామో శివుణ్ణి కూడా జపించినట్టే. ఓకే. ఎందుకు చెప్పండి? ఎందుకు? రా మా. ఆ, ఎందుకంటే సూర్య శశాంక వన్ని నయనం అని చెప్తాం మనం పరమశివుడిని. సూర్యుడు, శశాంకుడు అంటే చంద్రుడు, వన్ని అంటే అగ్ని. అగ్ని 3 నయనాలు కలిగిన వాడు. రామాలో 3 బీజాలు ఉంటాయి. అందువల్ల మనం ఏకకాలంలో రాముణ్ణి శివుణ్ణి కలిసి జపించే నామం అని కూడా మనం దీన్ని భావించవచ్చు. అలా రామ అనే మంత్రం మనకు వచ్చింది. దాన్నే వశిష్ఠుడు ఇక్ష్వాకుల కులగురువు ఆయన స్వామివారికి పేరు పెట్టడం నామకరణం చేశారు. దాన్నే మనం అందరం జపిస్తూ ఉన్నాం. అయితే రామనామం యొక్క గొప్పతనము నా జీవితంలో నాకు జరిగినవి నేను మీకు చెప్తాను. తప్పకుండా. మీకు కూడా జరిగినవి మీరు చెప్తారు కదా, తప్పకుండా అందరు కనెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కదా. సో ఇది చెప్పడానికి ముందుగా మనకి రామ రహస్య ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో హనుమంతుడు చెప్పిన విషయం ఏంటంటే రామనామాన్ని మీరు తారక మంత్రంగానే తీసుకోండి, మోక్షాన్ని ఇస్తుంది అది. మోక్షం కరతలామలకం అయ్యే ఒక నామం మనకి రామనామం. ఈ నామాన్ని జపించి మోక్షాన్ని అడగండి. అలా కాకుండా మీరు భౌతికంగా ఇహలోకంలో మీకు ఏమైనా కోరికలు ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తాను. దానికి రాముడి దాకా వెళ్ళకండి. ఇప్పుడు పిఎంని సీఎంని వెళ్ళాలంటే ఇంపార్టెంట్ పనులు ఉంటేనే వెళ్ళాలి. మామూలు పనులు అయితే ఆయన కింద ఉన్న వాళ్ళు చేసేస్తారు. దానికి పిఎం దాకా ఎందుకండి? అంటే మనకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ సంగతి నేను చెప్పేది. సో అలాగా మీకు మీ కోరికలు తీర్చుకోవడానికి మీరు నన్ను పట్టుకోండి అని స్వామివారు రామ రహస్యోపనిషత్తులో మనకి ఈ విషయం ఉన్నది. ఇప్పుడు నా జీవితంలో నాకు జరిగింది. మీరు నన్ను అడిగారు కదా, రామనామాన్ని మీరు జపించడం వల్ల మీరు ఎలాంటి అంటే ఎలా ఎదుగుతున్నారు, జీవితంలో ఎటువంటి మార్పులు చూస్తున్నారు? నాకు శ్రీరామచంద్రమూర్తి ఒకానొక సమయంలో, అంటే ఇది మనం 8 years బ్యాక్ అని చెప్పచ్చు, 8 to 9 years బ్యాక్. పద్మిని 8 to 9 years బ్యాక్ ఒకసారి కూర్చున్నప్పుడు, అప్పటికి అంత అంటే జపం అది చేసుకునేది కానీ అంత ఫుల్-ఫ్లెడ్జ్డ్ గా జపం అనేది అయితే సాధన అయితే లేదు. కొంత సాధన కొంత లౌకికం ఇలానే ఉండేది. బట్ సాధన ఉండేది కానీ పూర్తిగా ఉండేది కాదు. ఒకసారి రాముల వారి ఫోటో, నేను అలాగ వెళ్తూ ఉన్నప్పుడు రాముల వారి ఫోటో చూస్తే, ఎప్పుడు చూస్తూ ఉంటాం కానీ అప్పుడు చూసినప్పుడు ఎందుకో ఒక అట్రాక్షన్ కనిపించింది. ఆ తర్వాత ఈ అట్రాక్షన్ ఎందుకు అనిపించింది, జీవుడు చాలా ఆనందపడ్డాడు. అదే టైంలో భద్రాచలం కూడా మేము వెళ్ళాం. భద్రాచలం వెళ్ళేప్పుడు పద్మిని కారు ఎక్కి కూర్చోగానే మంగళ వాయిద్యాలు వినిపించాయి. మంగళ వాయిద్యాలు వినిపిస్తే నేను ఈయన అడిగాను, అంటే ఎంతో ఆలాపనగా వినిపించాయి. ఈయన అడిగాను, మంగళ వాయిద్యాలు మీకు వినిపిస్తున్నా అంటే నాకేం వినిపించట్లేదు అని అన్నారు. భద్రాచలం వెళ్ళాము. రాముల వారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే, ఇది నమ్మినా నమ్మకపోయినా జరిగిన వాస్తవం అని నేను చెప్తున్నాను. నాకు అక్కడ విగ్రహాలు కనిపించలేదు, రామచంద్రమూర్తి సాక్షాత్తు కనిపించాడు. ఫస్ట్ టైం నేను మళ్ళీ వెళ్ళాను, 2-3 సార్లు వెళ్ళాను, ఇంకెప్పుడు అనుభూతి కలగలేదు. బట్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఆ అనుభూతి కలిగింది. అంటే చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను, ఎక్స్కర్షన్కి వెళ్ళాను, స్కూల్ ఎక్స్కర్షన్. కానీ అప్పుడు నాకు అసలు ఏం తెలియదు కదా, అప్పుడేమో 3వ క్లాసో 1వ క్లాసో నాకు గుర్తు కూడా లేదు. జస్ట్ వెళ్ళాను, అందరితో పాటు వచ్చేసేసాను. కానీ ఆ టైంలో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, ఇది శివసాక్షిగా చెప్తున్నాను, అలా నాకు కనిపించారు. రాముడు అలా నవ్వుతూ చూస్తున్నట్టు కనిపించి వెంటనే మళ్ళీ విగ్రహంగా కనిపించింది. ఒక్కసారి లోపల నుంచి ఒక పొలకింత, ఇది నేను చెప్పలేను, గూజ్ బంప్స్ కూడా కాదు, లోపల నుంచి గూజ్ బంప్స్ వచ్చాయి. ఎక్స్ప్లెయిన్ చేయలేం కొన్ని అలాగా. ఇంకా అప్పటి నుంచి రామనామం పట్టుకోవాలి, ఇది భగవంతుడు నాకు ఉపదేశించిందని చెప్పి అప్పటి నుంచి రామనామం పట్టుకున్నాను. రామనామం పట్టుకున్నప్పుడు మీకు తెలుసు, ప్రత్యేకంగా నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళకి చాలా మంది తెలుసు, కాఫీ అంటే పిచ్చి అడిక్షన్ నాకు. ఇక 24 అంటే చాలాసార్లు కాఫీ తాగుతాను. ఆ కాఫీకి అనేది ఎండ్లెస్. ఎప్పుడు ఎవరు కాఫీ ఆఫర్ చేసినా నో అని చెప్పలేను, అదొకటి మొహమాటం లేకుండా తీసుకుంటూ ఉంటాను. ఇది ఎలాగైనా ఇంత అడిక్షన్ పనికిరాదు, దీంట్లోంచి బయటపడాలి, ఎందుకంటే అది హెల్త్కి కూడా మంచిది కాదు అని అనుకున్నప్పుడు, అసలు నేను దీని గురించి అని అనుకోలేదు అనుకోండి. రామనామం ఫస్ట్లో కొంచెం కొంచెం మామూలుగా చేస్తూ వచ్చినప్పుడు కాఫీ అడిక్షన్ పోయింది వితిన్ 2 yearsలో. 1 yearలో నేను చెప్పను, 2 yearsలో. కానీ అప్పుడు నేను విగ్రెస్గా రామనామ స్మరణ చేయలే, మామూలుగా రామనామ స్మరణ చేసినప్పుడు కాఫీ అడిక్షన్ పోయినప్పుడు నాకు అనిపించింది, ఇంత అంటే ఎప్పుడెప్పుడు మధ్యలోనో రోజులో జపించుకుంటుంటే కాఫీ అడిక్షన్ పోయినప్పుడు విగ్రెస్గా ఈయన్ని జపించుకుంటే ఇంకెన్ని మార్పులు చూస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి మొత్తం నాకు అలాగా రామనామాన్ని అలా పట్టుకున్నాను అనమాట. ఎలా చేస్తారు రోజు?
రోజు ఇప్పుడు ఎవరితోనో మాట్లాడాను అనుకోండి, ఇప్పుడు హాయ్ హలో కాదు, ఇంకా జై శ్రీరామ్ అని అంటారు. మధ్యలో వెళ్ళేప్పుడు కూడా Hmm. జై శ్రీరామ్. Hmm. మన శ్రీరామచంద్రమూర్తికి సంబంధించింది మనకి ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది, అది నేను చెప్పించుకుంటాను. ఓకే, అది రోజంతా. మంత్రోపదేశం ఉందా? ఆ. ఆ, ఓకే. అది ఉపదేశం మంత్రోపదేశం తీసుకుంటే ఉంది, అది చెప్పించుకుంటా, రోజంతా చెప్పించుకుంటా. అది జీవితంలో ఇంకా ఎటువంటి అంటే ఎదుగుదల విషయంలో ఎలాంటి మార్పు వచ్చింది మీ సాంసారిక జీవితంలో అనుకోవచ్చు, లేకపోతే ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితంలో ఎటువంటి మార్పులను చూస్తున్నారు? ఇది స్టార్ట్ చేసినప్పుడు నేను భద్రాచలం ఇది స్టార్ట్ చేసిన 1 yearలో ఎప్పటి నుంచో తెగని ఒక సమస్య. వ్యవహారం. అది ఒక పొలం లాంటిది ఉండేది మా వారు వాళ్ళకి, అది తెగిపోయింది. తెగిపోయి డబ్బులు వచ్చేసేసాయి. అది గవర్నమెంట్ తో ముడిపడి ఉన్నది. Okay. మాది ఒక్కటే కాదు, చాలా మంది ఉన్నది. అది అంటే సిండికేట్ గా ఉన్నది. అది అసలు ఇంకా వదిలేసుకున్నారు అందరు ఆశలు, ఇంకా దీని నుంచి డబ్బులు రావు అని ఆశలు వదిలేసుకున్న సమయంలో ఆ డబ్బులు వచ్చాయి. అంటే డబ్బులు వచ్చాయి అంటే మీరు అడిగారు కాబట్టి Of course, చెప్తున్నాను. అది అవసరమైందే. మీరు అదే. సాంసారిక జీవితంలో అదే. ఉన్నారు, అది అవసరం లేకుండా ఎందుకు ఉంటుంది? అప్పుడు అది వచ్చాయి. ధర్మం ఉంది అందులో, ధర్మం మీ ఉంది. డబ్బులు అవి. ధర్మం ఉంది, మీరు చెప్పింది కరెక్ట్. అలా డబ్బులు వచ్చాయి. ఇంకా ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం ప్రోగ్రెషన్ అనేది నేను చెప్పలేను మాటల్లో. ఎవ్రీ ఇయర్ బై ఇయర్ గ్రోత్ ఉన్నది. ఏంటంటే పద్మిని, మనకి ఇహలోకంలో ఉన్నవన్నీ కూడా బర్డెన్స్ కమ్ డౌన్ అవ్వడం నేను నా కళ్ళారా చూసాను. ప్రతి బర్డెన్ కూడా ఇప్పుడు ఇంట్లో పనులు కూడా చాలా ఈజీగా అయిపోతున్నాయి. అంతకు ముందు ఇంట్లో వర్క్లు ఇప్పుడు ఆడవాళ్ళుగా మీకు తెలుసు కదా, ఎంత చేసుకున్నా తెగదు, ఎంత చేసుకున్నా ఇంకా ఏదో పని ఉందని ఉంటుంది. బట్ అన్ని పనులు వగదేగించుకొని ఆంపిల్ ఆఫ్ టైం నాకు భగవంతుడు ఇచ్చాడు. నామ జపం చేసుకోవడానికి ఆంపిల్ ఆఫ్ టైం అయితే నాకు దొరికింది. నేను చాలా మార్పులు చూసాను, పిల్లల విషయంలోనే కానీ మా విషయంలో కానివ్వండి, చాలా అంటే చాలా మార్పులు చేశాను. అద్భుతం అండి, అద్భుతం. చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. సమయం ఆ నామం గొప్పతనం అది కొన్ని యుగాల నుంచి వస్తోంది అని అంటే దాని వైభవం, అది నామం యొక్క వైభవం. అయితే మరి మమ్మల్ని ఎలా మొదలు పెట్టమంటారు, ఏ రోజున మొదలు పెట్టుకోమంటారు, ఎలా చేయమంటారు, విధి విధానాలు ఏంటి, ఏమైనా చెప్తారా? నామం జపించడానికి ఎలాంటి అన్ని సర్వకాలాలు అమృత గడియలే. ఇంకొకటి ఏంటంటే ఈ రామనామ మంత్రము ప్రతిరోజు అభిజిత్ లగ్నంలో ఖచ్చితంగా కనుక చేసుకుంటే చాలా అంటే చాలా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు విడవకుండా చేయాల్సిన నామం. ఇంకోటి మనం చిన్నప్పటి నుంచి వస్తున్న విషయాలు మనం చూద్దాము. రామనామాన్ని మన జీవితంలో ఎలా మమైక్యం చేశారంటే, చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా, రాముడు సీత, రాముడు నేను సీతవరానే కనిపెట్టడం, ఇలా ఆడుకునే వాళ్ళం. అన్నమో రామచంద్ర, దేనికైనా రామ. ఏదన్నా తింటే కడుపు ఆకలిగా ఉన్నప్పుడు, నకనకలాడుతున్నప్పుడు రామచంద్ర ప్రభో, భోజనం అయ్యాక ఆత్మారాముడు శాంతించాడు. అంటే ఇదొకటి నేను ఇది చెప్పడానికి ముందుగా, మీరు అడిగిన ప్రశ్న చెప్పడానికి ముందుగా, మనం ఈ జనన మరణ చట్రంలో ప్రతి ఒక్కడి జీవుడు కూడా పడి కొట్టుకుంటూ ఉన్నాడు. సింగుడు అద్దంకి వెళ్ళాడు, రాను వచ్చాడు అన్నట్టు ఈ జీవుడు దేహాలు తీసుకుంటూనే ఉన్నది, మళ్ళీ ఇంకొక దేహాన్ని ధరిస్తూ ఉంది. ఈ దేహాల నుంచి ఎప్పుడు మనకి విచ్ఛేదమో ఇది మనకి ఆత్మారాముడి రూపంలో రామచంద్రమూర్తి కలగజేస్తాడు. దానికి రామ మంత్రం మనం పట్టుకోవాలి. అందుకే మనకు ఒక శ్లోకం చెప్తారు, జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రము, జనన మరణ క్లేశ భేద విచ్ఛేద మంత్రము, సకల నిగమ మంత్రము, సకల శాస్త్రైక మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామం రామేతి మంత్రం అని చెప్పి మనకు ఒక శ్లోకం ఉంది. ఇందులోనే మనకు అన్ని వస్తాయి. ఇంకొకటి రామనామం పట్టుకోవడం వల్ల ఫలితాలు ఏంటంటే, భర్జనం శత్రు సైన్యానం, ఆర్జనం సర్వ సంపద, తర్జనం యమదూతానం, రామ రామేతి గచ్చం. రామ 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 అని గర్జిస్తూ ఉంటే అంతర్బహిర్శత్రువులు నాశనం అయిపోతారు. అర్జనం సర్వ సంపద, అన్ని సంపదలు మనకి సిద్ధిస్తాయి. తర్జనం యమదూతనం, రామనామాన్ని స్మరించే వాళ్ళకి యమదూతలు ఆమోడ దూరంలో అసలు దర్శనమే అవదేమో, భయపడతారు వాళ్ళు కూడా. అంటే ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఏమవుతుందంటే, రామనామాన్ని పట్టుకున్నప్పుడు మనకి నెగిటివ్ ఫోర్సెస్ కూడా మనల్ని ఏం చేయలేవు. కాకపోతే స్టార్టింగ్ లో కొంచెం ట్రబుల్ చేసినట్టు అనిపిస్తాయి, ఒక 1 month అంతే
ట్రబుల్ చేసినట్టు. ఎందుకంటే నామాన్ని జపించుకోకూడదు కదా, అవును. జపించుకుంటే ముక్తి వస్తుంది. అవును. ఆశ దోశ అప్పడం వడ మీకు అంత తేలిగ్గా ఎలా ఇచ్చేస్తాం మేము. విశ్వామిత్రుడు అంతటి వాడికే తప్పలేదు. మనం తప్పలేదు. ఎంత ఆ, మేము మిమ్మల్ని ఆ, ఇది చేస్తాం ఆ, అన్న correct. వస్తారు. కానీ హనుమంతుడు తోకట జాడించి కొడతాడు. నేను రామనామ వాళ్ళు రామనామ మంత్రం చేస్తుంటే నేను ప్రశాంతంగా జపించుకుంటూ వింటుంటే మీరెవరు వచ్చి డిస్టర్బ్ చేస్తారు అని చెప్పి స్వామివారు తోకట కొడతారు. ఆ, సో అలా రామనామాన్ని మహిమని మనం మాటల్లో చెప్పాలి అనుకోవడము ఉమ్. అంటే అది చెప్పలేం, మనం ఎన్ని రోజులు చెప్పుకున్నా కూడా సరిపోదు అసలు. సరిపోదు. అవును. ఈ చేసుకోవాల్సింది హ. ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. ఉమ్. సర్వకాల సర్వావస్థల్లో ఉమ్. తింటూనే రామాను, తినకున్నా రామాను, ఉమ్. నడుస్తూనే నా రామాను, నడవకున్నా రామాను, రామ్ రామ్ రామ్. ఉమ్. ఎప్పుడైనా ఏ ఏ అవస్థలో ఉన్నా సరే దీనికి ఎలాంటి నియమాలు లేవు. ఎప్పుడైనా చెప్పించుకోవచ్చు. పడుకున్నాము, నిద్ర పట్టట్లేదు, రామ రామ రామ. ఉమ్. లేచాం, మధ్యరాత్రులు లేచాం, రామ రామ రామ. ఎప్పుడైనా సరే సర్వకాల సర్వావస్థల్లో భగవన్ నామాన్ని జపించవచ్చు అని మనకి గీతాచార్యుల వారు భగవద్గీతలో చెప్పారు. ఈ సర్వకాల సర్వావస్థల్లో జపించవచ్చు. రామ అని పట్టుకుంటే శివకేశవులు ఇద్దరిని ఏకకాలంలో పూజించిన ఫలం కూడా వస్తుంది. తద్వారా మనకి ఒక ప్రోటోకాల్ ఏర్పడుతుంది. ఎంత ప్రోటోకాల్ ఏర్పడుతుందంటే ఈ నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ 2-3 సార్లు పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకున్నాను. 2-3 సార్లు. అదేంటంటే ఒకసారి బైక్ మీద వెళ్తూ ఉన్నాము. పెద్ద అది చౌరస్తా, ఎల్బీ నగర్ చౌరస్తా అనుకుంటా. అది ఎందుకు వెళ్ళారో తెలియదు ఆ టైంలో. మరి ఆ టైం అపమృత్యు గుడియాలు ఉన్నాయేమో, నేను అసలు కూడా చూడలేదు అసలు ఆ టైము. ఇలా వెళ్ళాలి కదా, ఇప్పుడు 1 వే అంటారు, 2 వే అంటారు, ఇటు వెళ్తుంటే ఇటు వస్తుంటాయి. మన వేళ మనం వెళ్తున్నాం. ఇలా వెళ్తూ ఉన్న మనిషి ఒక డివైడర్ వస్తే పొరపాటున ఇలా వెళ్ళారు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద వెహికల్, అది బస్సో లారీనో నాకు గుర్తులేదు, వస్తూ ఉంది. ఇంకంటే ఇక్కడి నుంచి ఇంతే గ్యాప్ ఉంది. ఉండి పక్కకి వెళ్ళిపోయారు. అంటే ఈయన పక్కకి తీసేశారు, అతను కూడా పక్కకి వెళ్ళిపోయేసారు. ఒక్క సెకండు ఒళ్ళు జలధరించేసింది. అంటే ఆ టైంలో అలాగా తప్పించేసుకున్నాం అని చెప్పి. ఇలాగ 2-3 జరిగాయి. 2-3 జరిగాయి. అంటే స్వామివారు ఏంటంటే మన కర్మను పూర్తిగా దిగలేరు. ఆ టైంలో ఆ భయం అనుభవిస్తే అది పోయినట్టే దోషం. ఆ భయాన్ని అనుభవింపచేసి దోషాన్ని తీసేసేస్తాడు అనమాట. ఆ టైంలో అపమృత్యు దోషం ఉన్నప్పుడు దాంట్లోంచి కాపాడబడడం. అని ఇంకోటి, నేను రామనామ స్మరణం జపించిన వాళ్ళు దివ్యదేహాన్ని పొందడం నేను చూశాను మరణం తర్వాత. ఒక గురుతుల్యులు, వారు రామనామాన్ని బాగా అనుష్ఠించారు. సో జీవితాన్ని బాగా గడిపారు. ఆయన చక్కగా మంచి జీవితాన్ని గడిపారు, ఎలాంటి సమస్యలు లేకుండా మంచి ఫ్యామిలీ. ఆయన పరమపదించినప్పుడు రామైక్యం చెందినప్పుడు నివాళులు అర్పించడానికి వెళ్ళి వచ్చినప్పుడు అయితే ఇది జరిగిన, నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి. ఆయన ఇవాళ ఆయన రామైక్యం చెందుతారన్న ముందు రోజు నాకు, అంటే ఇది రీసెంట్గానే జరిగింది, ముందు రోజు నేను ఒకటి రాసుకుంటూ ఉన్నప్పుడు పక్కన ఎవరు నుంచున్నట్టు అనిపించింది. తిరిగి చూస్తే ఎవ్వరు లేరు. అది మరుసటి రోజు ఈ విషయం తెలుసుకొని వెళ్ళాను. ఈయన నాకు అనిపించింది అని అనుకున్నా, బట్ ఐఎమ్ నాట్ షూర్, ఇంకా తెలియదు. అలా ఆలాపన అనిపించింది. తర్వాత 11వ రోజు కూర్చొని మళ్ళీ అప్పుడు ఇది రామకోటి రాసుకుంటూ ఉన్నప్పుడు ఇలాగా ఇటు ఒక రూమ్ ఉంది. అంత పెద్ద ఆయన మంచి స్ట్రౌట్ పర్సనాలిటీ, ఇలాగా మంచి పట్టు పని చేసుకొని ఇలా నా వంక చూసుకుంటూ వెళ్ళినట్టుగా అనిపించింది. అంటే మనకి ఈ గరుడ పురాణంలో ఉంటుంది, యాతన శరీరం, దివ్య దేహం, ఇలాంటి దేహాలు వస్తాయని చెప్పి దివ్యదేహ దర్శనం నాకు అయింది. రామనామ, ఆయన చనిపోయేప్పుడు కూడా రామ అనగలిగాడు. అది ఇంపార్టెంట్. పట్టుకున్నారు కాబట్టి ఆ అంత్య గడియల్లో అనగలిగాం. అది వాత కఫ దోషాలు మనల్ని పీడించకుండా అనగలగాలి. ఆ టైంలో నోట్లోంచి మాట రావాలి. అది రావాలంటే అంత ఈజీ. ఆయన అన్నాడు, అన్న మనిషి దివ్యదేహం ధరించడం నేను చూశాను. అద్భుతం. అంటే ఇది చాలా ఉన్నాయి. రామచంద్రమూర్తి గురించి చెప్పుకోవాలంటే రామదేవుని కథ అని నేను అడగబోతున్నదే. ఆ వీడియో ఒకసారి మనం చేద్దాం, సపరేట్ వీడియో చేద్దాం రామదేవుని కథ గురించి.
చాలా మంది కూడా చెప్తున్నారు, చాలా మందికి సుపరిచితమే. ఉమ్. అయినప్పటికీ దాని వైశిష్ట్యం ఎలా చేసుకోవాలని ఇంకా నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు తెలియని వాళ్ళు. వాళ్ళ కోసం ఒకసారి ఒక వీడియో చేద్దాం. Sure, sure, sure. అద్భుతం అండి. ఎంత నిజంగా ఎంత సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఇంకా వినాలి అని అనిపిస్తోంది. రామ వైభవం అటువంటిది. రామనామం మీకు గొప్పతనం. కూడా ఆ. రామచంద్రమూర్తితో ఉన్న సాంగత్యం సాన్నిహిత్యం ఒక్కసారి చెప్తే రాముడి కంటే కృష్ణుడితో ఇంకా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంటుంది. ఆయన ఇద్దరు ఒకటేగా. ఇద్దరు ఒకటే. ఆయన ఆయన గంభీరంతో ఉంటే ఈయన చమత్కారంతో ఉంటాడు. అంతే. కృష్ణుడితో అమేజింగ్ అసలు. అంటే ఆయన సంతోషం వచ్చిన కృష్ణుడే, బాధ అనిపించిన కృష్ణుడే. సో కృష్ణుడితో మమేకమై ఉన్న రోజులు ఎప్పుడే వెళ్ళిపోయిన రోజులు బాగున్నాయని అనిపిస్తుంది అవును. మనకి. అంతే. అవి ఎంత అప్పుడు బాగా కష్టంగా ఉంది అని అనిపిస్తుంది. కానీ ఆ రోజుల్లో నాకు ఇంకా పిల్లలు కలగనప్పుడు కృష్ణుడినే నా పిల్లాడిగా నేను భావించిన రోజుల్లో ఎంత బాగుండేవో ఆ రోజులు. పొద్దున్నే ఆయనకు స్నానం చేయించడం, ఆయనకు పాలు పెట్టడం, ఆయన కోసం సపరేట్ గా పెరుగు తోడేసి పెట్టేదాన్ని. ఆఫీస్కి వెళ్లే ముందు చెప్పేదాన్ని తిను అని. రోజు వేడి నీళ్ళతో స్నానం చేయించేదాన్ని. అలా చేస్తూ ఉన్నాను, పాప పుట్టేసింది. అడిగేదాన్ని ఆయనని, నాకు ఇవ్వు అని. సో, కృష్ణుడితో ఉన్న అనుబంధం. అమ్మవారిని పంపించాడు. నారాయణే వచ్చింది ఫస్ట్ తర్వాత నారాయణుడు వచ్చాడు తర్వాత. అట్లా రాముడితో కూడా రామాయణం వినటం అనేది. మీరు కళ్యాణం చేయిస్తారు కదా, నాతో పంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఎప్పుడు కళ్యాణం చేస్తారు. మీరు అసలు బాధపడి అడిగింది కూడా అదే కదా. అదే నాకు చాలా బాధ అనిపించింది. మొన్న శ్రీరామనవమి నాడు చేయలేకపోయాడు. అనుకున్నాను, మనం అనుకుంటే అయిపోతుందా, రాముడు అనుకోవాలి కదా. ఎందుకో ఒక చిన్న పాజ్ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడో తెలియదు. అప్పుడు అనుకుంటున్నా ఏంటి ఇలాగా చేయించుంటే బాగుండే కళ్యాణం అని అనుకున్నాను. కానీ మరి చేయించలేదు కదా, ఏంటి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి, సరే రామాయణం ఇంకో పర్యాయం విందాము, చగంటి వారి మాటలు విని చాలా రోజులైంది అని చెప్పి మొదలుపెట్టిన వెంటనే మీరు గుర్తొచ్చారు. అడిగేసా వెంటనే రామనామం గురించి ఒకసారి చెప్తాము అని చెప్పి. సో రామాయణం వింటున్నాను. రామాయణం వింటూ ఉంటే అసలు సుందరకాండ అవుతూనే మన జీవితంలో కూడా ఏదో ఒక మెరాకిల్ చూడటం అనేది నేను చూశాను. అలాగా 3-4 సార్లు విన్నాను. 3-4 సార్లు 3-4 మెరాకిల్స్ చూశాను. ఎందుకో మళ్ళీ అది కూడా కృష్ణుడికే ఇస్తూ ఉంటాను నేను. కృష్ణుడికి పరిపూర్ణాంశ. అద్భుతం అండి, అద్భుతం. చాలా చాలా సంతోషం. సో తారక మంత్రం అని అంటే కూడా తారక మంత్రము అంటే మోక్షాన్ని ప్రసాదించే మంత్రము. అందుకే రామ మంత్రము అగ్ని బీజము. మనకున్న షట్ చక్రాల్లో మణిపూరక చక్రం మధ్యలో ఉంటుంది. దాంట్లో వైశ్వానుడి రూపంలో విష్ణుమూర్తి ఉంటారు. ఆయన సక్రమంగా పనిచేస్తూ ఉంటేనే మన బుద్ధి చక్కగా ప్రచోదయం అవుతుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారాన్ని పచనం చేసి శరీరానికి శక్తిని అందించి మనసుకి ఇంద్రియాలకి శక్తిని అందించేది. అందుకే సత్వాహారం అని అంటాం, సాత్విక ఆహారం తీసుకోవడము. అది అందుకే మనం భోజనం చేసే ముందు కూడా శ్లోకం చెప్పుకుంటాం కదా. భోజనం చేసే ముందు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినా దేహం ఆశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామన్యం చతుర్విధం అని చెప్పి చెప్పుకొని తినడం. నేను వైశ్వానరుడు ఒక కృతజ్ఞత ఆ రూపంలో ఉండి నువ్వు జీర్ణం చేయడం వల్లే మేము మళ్ళీ ఆహారం తిని ఇలా చేయగలుగుతున్నాం, శక్తి వస్తుంది అని చెప్పి. ఇలా రామచంద్రమూర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. రామదేవుని కథకి సంబంధించిన వీడియో నెక్స్ట్ తప్పకుండా మరోసారి. అది చాలా మిరాకిల్ గా వర్క్ అవుతుంది. రామదేవుని కదా, అసలు రామదేవుని అది మళ్ళీ మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. కొంచెం వెయిట్ చేయండి మరి. మరి మీకు తెలిసినప్పటికీ ఒకసారి రామదేవుని కథ వైశిష్ట్యం భానుగారి మాటల్లో వినాలనుకుంటున్నారా? అయితే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా రాయండి. అలాగే జై శ్రీరామ్ అని కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అడగగానే ఇంత అంటే చాలా విపులంగా తెలియజేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది చెప్పడానికి కూడా. ఇదంతా మనసుతో ఆత్మరాముడు ఆనందించి చెప్తాను. ఈ లోపల ఉన్న రామచంద్రమూర్తి ఈ పెట్టెతోటి పలికించే మాటలు. ఖచ్చితంగా చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.